వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది ప్రత్యేకమైన అందరికి తెలియజేస్తున్నానండి. దేవుని యందు ప్రియ సోదరి సోదరులారా, వాస్తవానికి మర్మాలు మనం తెలుసుకోవటానికి కాదు కానీ మనం వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, కొలస్సీలకు 3:15 కొలస్సీ పత్రిక 3:15 అండి. కదా 14 చదువుదామంటే చదవండి సార్. ఒక్క నిమిషం సారీ అండి. ఫిలిప్పీలకు 3:15 కాబట్టి దేని గురించి అయినను అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి, కాబట్టి ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకోవటం అనేది క్రైస్తవ సమాజానికి మేలుకరమైందని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి బయలుపరచబడినవి మనవి అన్నాడు. రహస్యాలు ఎవరే? దినవృత్తాంతాల గ్రంథంలో మనకు తెలుసు 28వ అధ్యాయంలో మాట రాయబడింది. మనకు లభించిన దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకోవటం అనేది, అంతేకాని మనం కొత్త సంగతుల కొరకు ఆలోచన చేయటం కానీ, కాదు మర్మాలు మనకి తెలియజేస్తారనే ఉద్దేశంతో మనం రావటం కాదు. కానీ ఇప్పటిదాకా మనకు బయలుపరచబడిన సంగతులు మనం వాటిలో క్రమంగా నడుచుకుంటే లేఖనాల్లో నిత్యజీవం ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, అక్కడికి యోహాను సువార్త 5:39 మరలా వద్దాం మనం. యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు. లేఖనాలను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? ప్రభువైన యేసు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ప్రభువైన యేసు లేకుండా నరుడికి రక్షణ లేదు. ఆయన భూమి మీదకి రాకుండా, ఆయన గురించి మనం గ్రహించకుండా, ఆయనలోకి మనం బాప్తిసం పొందకుండా మానవ జాతికి గతి లేదు వాస్తవానికి. కాబట్టి ఆయన గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన వలన జీవం కలిగిద్ది అన్నాడు. యోహాను సువార్త 3:36 జీవాన్ని ప్రభు అయిన యేసు యొక్క వశం చేసిన దేవుడు, మీరు ఈయన యందు విశ్వాసం ఉంచండి, ఈయన దగ్గరికి రాండి అని తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రాణము, సకల జీవరాశుల ప్రాణము దేవుని వశములో ఉంచుకొని అందరికీ జీవమును ఊపిరిని సమస్తం దయచేవాడు దేవుడై ఉన్నాడు. జీవం మాత్రము నువ్వు పొందాలంటే అది ప్రభువైన యేసు దగ్గరికి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాల్సిందే. 3వ అధ్యాయం యోహాను సువార్త 36 చదువు. అదిగో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు అన్నాడు. కాబట్టి నరుడు జీవాన్ని దేవుడు పుట్టుకలోనే ఇచ్చాడండి. ఆదికాండం 2:7 ఏమన్నాడంటే, దేవుడైన యెహోవా నేల మీద నరుడు నిర్మించి వాడు నాసికారంలో జీవాన్ని వదల నరుడు జీవాత్మని దేవుడు నిర్మాణంలో పుట్టుకలో ఇస్తే దాన్ని పోగొట్టుకున్నాడు నరుడు. ఈ పోగొట్టుకున్న నరుడు దేవునికి శత్రువు అయ్యాడు, దేవునికి విరోధి అయిపోయాడు. గ్రంథం ఏం తెలియజేస్తుందంటే అలాంటి వారిని ఉగ్రత పిల్లలు అన్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం వాళ్ళు చచ్చిన వారు అన్నాడు, వాళ్ళు ఉగ్రత పిల్లలు అన్నాడు. 2వ అధ్యాయం 1-2 ఎఫెసీ పత్రిక, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉండగా క్రీస్తు కూడా, అదిగో యేసుక్రీస్తు నువ్వు బ్రతకాలంటే, నీ ఆత్మ జీవాన్ని పొందాలంటే నువ్వు యేసు ప్రభువే నీకు మూలం, నీకు దిక్కు అని చెప్పేశాడు. ఆ తర్వాత చూడండి సార్, కంటిన్యూషన్. మీరు వాటిని చేయొచ్చు, ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని
ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు. నువ్వు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దేవోగ్రతకు పాత్రులమై అని కాడ అంకేసి కింద పుట్టినోట్లో అర్థం చెప్పాడు అనమాట. ఎవరిందండి? ఉగ్రత పిల్లలమై. కాబట్టి క్రీస్తులో లేని వారు ఉగ్రత పిల్లలు. అంటే ఉగ్రత ఏ సమయంలోనైనా సరే అతని మీద రావచ్చు. ఉగ్రత కింద బ్రతికే పిల్లలు దేవుని పిల్లలే కాదు, వాళ్ళు ఉగ్రత పిల్లలు అన్నమాట. అంతే భయంకరమైన పరిస్థితి క్రీస్తులో లేనివారు. కాబట్టి లేఖనాల్లో నిత్యం ఉంది. ఆ లేఖనాలను క్రీస్తుని గురించి తెలియజేస్తున్నాయి. క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన్ని గురించి నువ్వు పరిశీలించి ఆయన్ని వెంబడించి ఆయన దగ్గరికి రావాలంతే. ఇంకా నువ్వు నిత్యజీవం పొందాలంటే లేఖనములు ఆయన గురించి ఏం తెలియజేస్తున్నాయి? ముఖ్యంగా మనం గ్రంథాన్ని ముఖ్యంగా 3 భాగాలుగా ప్రభు గురించి మనం చెప్పుకోవాలంటే, పాత నిబంధన ప్రభువుని యేసు వస్తాడని తెలియజేస్తుందండి కదా. ఎక్కడ ప్రారంభమైంది ఆయన గురించి ప్రస్తావన? ఆదికాండం 3:15 ప్రారంభమైన ప్రస్తావన ప్రభువు గురించి. గ్రంథం అంతా, పాత నిబంధన అంతా ఆయన గురించి వస్తాడు, పలానా గ్రామంలో పుట్టబోతాడు, పలానా కన్యకి పుడతాడు, ఆయన సులువ మోస్తాడు, ఆయన సంఘం కట్టబోతున్నాడు అని అనేకమైన సంగతుల్లో ఆయన గురించి కనీసం 300 ప్రవచనాలు ఉంటాయండి సుమారుగా చెప్పవచ్చు. కాబట్టి పాత నిబంధన అంతా ఏం తెలియజేస్తుందంటే ప్రభువు వస్తాడని తెలియజేస్తుంది. నువ్వు చదువుతుంటే, అందుకే దేవరాత్రులు చదవమన్నాడు కదా, చదవాలి. మరి సువార్తలు ఏం చెబుతున్నాయి? అదిగో ప్రవచనంలో ఉన్న యేసు వచ్చాడు. అదిగో ప్రవచనం ఏదైతే కన్య గర్భవతి కుమారుని కనునో ఆయన వచ్చాడు భూమి మీదకి మరియ ద్వారా. పత్రికలు ఏం తెలియజేస్తున్నాయి? మరలా వస్తాడని తెలియజేస్తున్నాయండి. పత్రికలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఏ ప్రభు అయితే వచ్చి మీకోసం ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళాడో మరలా వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన వచ్చి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసిన ప్రభు మరలా వస్తాడని పత్రికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇలాగ మనం ప్రభు యేసు గురించి మనం ఆయనలో జీవం ఉందన్నాడు. లేఖనాలు ఆయన గురించి బోధిస్తున్నాయి. కాబట్టి ఆయన గురించి మనం కొన్ని సంగతులను ఈరోజు మనం నిర్ణయించుకున్న లేఖనాన్ని బట్టి మనం కొన్ని సంగతులు ఆలోచన చేయబోతున్నాం. ప్రభు యేసు వాస్తవానికి లోకం పుట్టక మునుపు ఆయన సృష్టికర్త అని తెలియజేస్తున్నాయి. ఆయన దేవుడు అన్నాడు కదా. ఫిలిప్పీ 2:5 ఏముందండి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి, దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ దాసుని స్వరూపం ధరించుకొని. కాబట్టి ఆయన దేవునితో సమానుడై ఉన్నాడని తెలియజేస్తుంది గ్రంథం. ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉందని తెలియజేస్తుంది గ్రంథం. ఆయన సృష్టికర్త అని తెలియజేస్తుంది. మన ముఖ్యంగా ఆకాశములో నీ చేతి పనులే అంటాడు ఎబ్రీ పత్రిక 1:1. కాబట్టి నా ప్రియ సోదరులారా, దేవునికి ఒక సంకల్పం ఉంది. మానవుని తయారు చేసినప్పుడేమో దేవుడు ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు మన స్వరూపం మన పోలిక అన్నాడు. సంకల్పాన్ని నిర్ణయించుకునేటప్పుడు ఏమన్నాడు అంటే తనలో తాను నిర్ణయించుకున్నాడు. సంకల్పం దేవుంది అంటాడు ఎఫెసీ 1:7 సంకల్పం మాత్రము దేవుంది. సంకల్పం నిర్ణయించుకున్నప్పుడు మనలో మనం నిర్ణయించుకున్నామనే మాట ఉపయోగించకుండా ఏమన్నాడంటే అక్కడ చదువుదాం. అన్నీ తెలిసిన సంగతులే. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా క్రమంగా నడుచుకోవటానికి మనం ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నాం. ఎఫెసీ 1:7 చూడండి. తన ప్రభు తన కృపామయేశ్వరుని బట్టి ఆ ప్రియనియందు నేను రక్తం వలన విమోచనము అనగా క్షమాపణ కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకి తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు విస్తరింపజేసిను. ఈ సంకల్పం బట్టి పరలోకంలో ఉన్నవే కానీ
భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకుని వెళ్ళనని తనలో తాను అన్నాడు. మానవ నిర్మాణంలో ఏమన్నాడు? మన స్వరూపం అన్నాడు. ఇక్కడేమో తనలో తాను. కాబట్టి సంకల్పం దేవుంది. ఆ సంకల్పాన్ని బట్టి ప్రభువైన యేసు ఈ లోకానికి కుమారుడిగా రావాల్సి వచ్చిందండి. సంకల్పానుసారంగా దేవుడు తన మదిలో ఉన్న సంకల్పాన్ని బట్టి ప్రభువైన యేసు కుమారుడు అయ్యాడని గ్రంథం తెలియజేస్తుంది. దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి సమూయేలు రాసిన 2వ గ్రంథం నేను క్లుప్తంగా వివరిస్తాను, సంగతులు తెలుసు. 7వ అధ్యాయం 2 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కాబట్టి శరీరధారిగా దావీదు కుమారుడిగా అంటాడు. ముందు ఈ వచనం చదువుదాం. రోమీయులకు 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే చెప్పేశాడు దేవుడు అక్కడ. శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి లేపబడినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడింది అన్నాడు. కాబట్టి శరీరాన్ని బట్టి దేవుడు దావీదు గోత్రం నుంచి వచ్చాడు వాస్తవానికి. కానీ ఆయన సృష్టికి ముందు దేవుడై ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని బట్టి దేవుడి ఉన్న కుమారుడు అయిన ప్రభు గురించి ఇలా రాయబడి ఉంది. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఇదే సమాచారం క్లియర్గా ఉంటుందండి. ముందు ఇక్కడ చదువుదాం. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత ఈ గర్భములో నుండి సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరచుదును, మందిరమును కట్టును. కాబట్టి ఈ విషయాలన్నీ మనకు తెలుసు ప్రభువైన యేసు గురించని. మనకి ఇంకా క్లియర్గా కావాలంటే మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 11వ వచనంలో ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో ప్రభువైన యేసే ఖచ్చితంగా దావీదుకు నీకు కలగబోయే సంతానం అనే మాట్లాడిన మాటలు ప్రభువైన యేసు గురించిన సంగతి మనకి ఇంకా క్లియర్ అవుతుంటుంది. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది. 17వ అధ్యాయం 11వ వచనం. నీ జీవిత దినములు తీరి అదిగో నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు. కాబట్టి నీ జీవిత దినంలో తీరి అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని. ఎవరి గురించి అనమాట ఈ మాట? చాలా దూరంగా చెప్పేశాడు అనమాట. ఏమని అంటున్నాడంటే నువ్వు చనిపోతావు, నీ కుమారులకు పుట్టబోయే ఈ సంతతి ఆయన నాకు ఏమై ఉంటాడు? కుమారుడై ఉంటాడు, ఆయనకి నేను తండ్రినై ఉంటానని సమూయేలు రాసిన 2వ గ్రంథంలో మాటలు, ఇక్కడ మాటలు మనం రెండు ఒకటే. ఇక్కడేమో కొంచెం వివరంగా తెలియజేశాడు అనమాట. కాబట్టి ఆయన నీకు పుట్టబోయే నీ సంతానం, నీ గోత్రం నుంచి వచ్చే సంతానము ఆయన నా కుమారుడు అవుతాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం ఏం చెప్పబడింది? 1వ అధ్యాయం 31వ వచనంలో మీకు తెలిసిన సంగతులేనండి. కాకపోతే లేఖనాల్లో ప్రభువైన యేసు గురించి వ్రాయబడిందనే సంగతులు గ్రంథంలో మనం చూడబోతాం. కాబట్టి ఆయన నా కుమారుడై ఉంటాడు, నేను ఆయనకు తండ్రిడై ఉంటానని దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. కాచాలో ఉంది. కాబట్టి ఆయన గొప్పవాడైన తర్వాత సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. వాస్తవానికి ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఈ లోకానికి వచ్చాడు. సంకల్పాన్ని బట్టి కుమారుడయ్యాడు. దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన కుమారుడు అనబడతాడు అని రాయబడింది. అదిగో ఈయన నా ప్రియ కుమారుడు అనేది నేను ఆనందిస్తున్నాను అంటాడు. అలాగే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఎప్పుడు కుమారుడు అయ్యాడో చెప్పేశాడు కదా. ఈ సంగతులు నేను మీకు ఎక్కువగా వివరించాల్సింది అనుకోవట్లేదు. ఎందుకనంటే ఆల్రెడీ అంకులు ఈ విషయాలు చాలా మీకు తెలియజేసి ఉంటారు. వాస్తవం ఏంటంటే ప్రభువైన యేసులో నిత్య జీవం ఉంది. ఆయన జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ జీవం ఏం చేస్తుందంటే మన నిత్య జీవానికి నడిపిస్తుంటుంది. ప్రభువైన యేసును అందుకే చెప్పేశాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. కాబట్టి అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు ప్రభువైన యేసు దేవునికి ఎలా పుట్టాడు? చాలామంది రకరకాలుగా అంటే లేఖనాలను పరిశోధించకుండా, లేఖనాలను చదవకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే ప్రజలు ఉన్నారు. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఆయన దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మానవ జాతి కొరకు చనిపోయి 40 రోజులు భూమి మీద సంచరించి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత, సింహాసనాసీనుడైన తర్వాత, ఈయన నా ప్రియకుమారుడు, నేడు నిన్ను నేను కనియున్నాను అంటాడు. హెబ్రీయులకు 1వ అధ్యాయము 1 చూస్తే ఈ సమాచారం మనకి కనబడుతుంటది. పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతా మందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆయన నియమించను. ప్రపంచములు నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సునై ఉండి, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించెను. 5వ వచనం, ఏలయనగా నీవు నా కుమారుడు, నేడు నిన్ను 4వ వచనంలో చెప్పేసాడు అనమాట. చదువుదాం. తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి మన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అప్పుడు అన్నాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను నేను కనియున్నాను. కాబట్టి దావీదు వాగ్దానం చేశాడు కదా, నీ కుమారుల సంతతుల నుంచి రాబోతున్నాడు. ఆయనకి నేను తండ్రినై ఉంటాను, ఆయన నా కుమారుడై ఉంటాడు. ఇది దావీదుతో చేసిన వాగ్దానం. సంకల్పం ఒకటి ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి, దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు తన సంకల్పాన్ని భూమి మీద నెరవేరుస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి వాస్తవానికి ప్రభువైన యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తేనే మనకి రక్షణ వస్తుంది. దేవుని కుమారుడని విశ్వసిస్తేనే, నమ్మితేనే నీకు జీవం కలిగిద్ది అంటాడు యోహాను సువార్త 20వ అధ్యాయము. కాబట్టి దేవుని కుమారుడు ఎలాగో మనకి గ్రంథం తెలియజేస్తుంది వివరంగా. కాబట్టి అది నువ్వు నమ్మాలంటాడు యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు సూచక్రియలను శిష్యులు ఎదుట చేసెను. 31వ వచనం, యేసు దేవుని కుమారుడని క్రీస్తుని నీవు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును. కాబట్టి నువ్వు జీవం పొందాలంటే, ఎందుకంటే జీవాన్ని కోల్పోయావు కదా, ఆ జీవము నేను నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఆ జీవాన్ని పొందాలంటే యేసుని ఎవరు నమ్మాలి? దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మాలి. కాబట్టి దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే, వాస్తవానికి నతానేలు అంటాడు కదా, నీవు ఇశ్రాయేల్లో రాజువు, దేవుని కుమారుడు అంటాడు. ఈ సంగతి ఎలా తెలిసింది నతానేలు కంటే? నతానేలు గురించి ప్రభువైన యేసు ఒక మాట మాట్లాడాడు, నీలో ఏ కపటం లేదన్నాడు. కపటం లేని ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేల్ రాజు అన్నాడు. అంటే దేవుని కుమారుడు అంటే దేవుని ప్రజలను ఏలబోయే రాజు అని అర్థం. వాస్తవానికి దేవుని కుమారుడు అంటే, దావీదు కుమారుడు అంటే దావీదు సింహాసనాన్ని తన తర్వాత ఏలబోయే ఆయన దావీదు కుమారుడు అన్నట్లుగా, దేవుని కుమారుడు అంటే వాస్తవానికి దేవుడు సకల యుగాల్లో రాజు. ఆయన ఆది నుంచి తన మానవ జాతిని పరిపాలిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కానీ దేవునికి ఒక సంకల్పం ఒకటి ఉంది కదా, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లు. ఆయన పరలోకాన్ని భూమిని ఏకం చేయాలని, ఆ పరలోకాన్ని భూమిని ఏకం చేసినప్పుడు తన కుమారుని ద్వారా మానవ జాతికి జీవాన్ని ఇవ్వాలని ప్రభువైన యేసు
తన కుమారులను పరిపాలించాలని దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ప్రభువైన యేసు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ప్రజల్ని ఏలబోవు రాజు అని అర్థం అన్నమాట. దేవుని కుమారుడు అంటే దేవుని ప్రజల్ని ఏలబోయే రాజు అని నాతానేలు మాట్లాడినట్లుగా. అలాగే దేవుని కుమారుడును విశ్వసిస్తేనే నీకు జీవం వస్తుంది. దేవుని కుమారుడు అంటే అపోస్తలుడైన పౌలు కూడా ప్రకటించాడు. సమాజ మందిరంలోకి ఏమని ప్రకటించాడు? వెళ్ళి యేసే క్రీస్తుని ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు అంటే అపోస్తలులు కానీ, లేదా అంతకంటే ముందుగా పేతురు కూడా ఏమంటాడంటే, పేతురుతో ప్రభువైన యేసు మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? జనం నేను ఏమనుకుంటున్నాను, ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారని ఆనాటి శిష్యులు అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు? నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడైనా క్రీస్తు అన్నాడు. కాబట్టి ఈ సంగతి ఎలా తెలిసింది నీకంటే? పరలోకంలో ఉన్న దేవుడు ఆయనకు బయలుపరిచాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూద్దాం సంగతులు. పేతురు మాట్లాడినా, పౌలు మాట్లాడినా యేసే క్రీస్తుని ప్రకటించారండి. క్రీస్తు అంటే అభిషేక్తుడు, క్రీస్తు అంటే యాజకుడు, క్రీస్తు అంటే రాజు అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసు గురించి లేఖనాల్లో వ్రాయబడింది. వాటిని మీరు గ్రహించాలనే మాటలు ఉపయోగించాడు ఇందాక మనం చదివినప్పుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి చదవండి ఒకసారి. కన్ఫ్యూజన్ లేదుగా, సంగతులు తెలిసినాయి. అందుకే సీమోను పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ. కాబట్టి దేవుని వలన మాట్లాడిన మాటలు, దేవుని ప్రమేయంతో మాట్లాడిన మాటలు అనమాట పేతురు. సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తు అంట. మార్క్సు వార్తలో కూడా, లూకాసు వార్త ఒకసారి 9వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఇదే ప్రశ్న అడిగాడు ప్రభువైన యేసు ఆనాటి శిష్యుల్ని. అక్కడ కూడా ఏం ఉపయోగించాడంటే, పేతురు 9వ అధ్యాయం 18వ వచనం. మార్క్సు వార్త, లూకాసు వార్త 9వ అధ్యాయము 18వ వచనం. శిష్యులు ఆయన వద్దకు ఉండరి, నేను ఎవడనని జనసమూహం చెప్పుకొంటున్నారని అడుగగా, అదిగో బాప్తీసు ఇచ్చే యోహానని కొంతమంది, ఏలియా అనియు, అందుకు ఆయన వారిని అడుగగా పేతురు దేవుని క్రీస్తు అనెను. కాబట్టి ప్రభువైన యేసు ఏమన్నాడంటే, ఇది ఎవరితో చెప్పొద్దు, అప్పుడే చెప్పొద్దు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి నువ్వు దేవుని క్రీస్తువు. కాబట్టి లేఖనాల్లో, ప్రవచనాల్లో ఎవరి గురించి అయితే రాయబడిందో ఆయన క్రీస్తు అనబడతాడు, కుమారుడు అనబడతాడు, ఆయన ప్రభువు అనబడతాడు. పేతురు మొట్టమొదటి ప్రసంగంలో ఏమన్నాడు? మీరు సిలువ వేసి చేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. కాబట్టి యేసు పుట్టబోతాడని పాత నిబంధన చెబుతుంది. ఆయన ప్రభు అయి ఉంటాడు, ఆయన కుమారుడు అవుతాడు, ఆయన క్రీస్తు అవుతాడు అనేది మనుషులు గ్రహిస్తేనే మనకి నిత్య జీవం వస్తుంది. అపోస్తలుడైన పౌలు బోధలో కూడా ఏం చెప్పాడంటే, చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు ప్రకటించిన రీతి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభువైన యేసు గురించి మనం లేఖనాలను పరిశోధిస్తే సంగతులు మనకి అర్థమవుతుంటాయి. 9వ అధ్యాయం 9వ అధ్యాయము 19వ వచనం చూడండి. సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి. కాబట్టి పౌలు ఏం ప్రకటించాడు? పేతురు నోట ఏ మాట వచ్చింది? నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే మాట్లాడిన మాటలు పేతురు ప్రసంగంలో కానీ, మీరు సిలువేసి నీయేసిన దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా ప్రసంగంలో ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రకటిస్తూ
యేసే దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. దాన్ని నమ్మిన వాళ్ళకి రక్షణ వచ్చింది అన్నాడు. ఆనాటి యూదులు ప్రభువైన యేసుని నమ్మలేదు. ప్రభువైన యేసు కూడా ఏమన్నాడంటే, మీకు దేవుడు తెలుసబ్బా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం అంటే ప్రభువును నమ్మకపోవటమే ఆనాటి యూదా సమాజానికి ఆ పెద్ద నష్టం అది కదా, ఆ పెద్ద ఇబ్బంది. దేవుని నమ్ముతున్నారు, ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఎవరో వాళ్ళకి ముందుగానే దేవుని ఆరాధించేవారు, దేవుని గురించి అవగాహన ఉంది. కానీ వారికి వచ్చిన తంటాలు ఏంటంటే ఆనాటి యూదులకి ప్రభువును అంగీకరించకపోవటం, ప్రభువును అంగీకరించకపోతే, ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోకపోతే, ఆయన క్రీస్తుని అంగీకరించకపోతే రక్షణ జీవం వచ్చే అవకాశము లేదని సంగతి గ్రంథం చెబుతుంది. కాబట్టి యేసు ప్రభువు వారు కూడా ఏమంటారంటే 14వ అధ్యాయము యోహాను సువార్తలో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా, కాబట్టి నన్ను నమ్మితేనే కదా మీకు రక్షణ వచ్చిందని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. 14వ అధ్యాయం 1వ వచనంలో యూదులతో ప్రభు మాట్లాడుతున్న మాటలు, మీ హృదయం కలవరపరచనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, మరి నా యందు విశ్వాసం ఉంచటమే మీకు వచ్చిన ఇబ్బంది. నా యందు విశ్వాసం ఉంచకుండా కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచితే రక్షణ వచ్చే అవకాశము లేదు. లేఖనాలు దేని గురించి, ఎవరి గురించి ప్రకటిస్తున్నాయి? లేఖనాల్లో నిత్య జీవం ఉంది, ఆ లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు ప్రభువైన యేసు. కాబట్టి నన్ను నమ్మినప్పుడు ఏమని నమ్మాలి? దేవుని కుమారుడు అనే క్రీస్తుని నమ్మాలి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో కూడా పౌలు సమాజ మందిరంలో అక్కడ కూడా, ఇక్కడేమో దేవుని కుమారుడని సమాజ మందిరంలో మాట్లాడాడు. ఎక్కడ 9వ అధ్యాయము 18వ వచనంలో 19వ వచనంలో, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి చదివి మనం 17వ అధ్యాయంకి వెళ్దాం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చాను. కాబట్టి యేసే దేవుని కుమారుడని, వాస్తవానికి ధర్మశాస్త్రంలో మంచి అనుభవం కలిగినవాడు అపోస్తలుడైన పౌలు. ఆనాటి యూదుల్లో గమనీయుల పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. ఏది సడన్గా యేసే దేవుని కుమారుడని ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చాలా గట్టిగా గలతీ పత్రిక కానీ లేకపోతే రోమపత్రిక కానీ అంత ధర్మశాస్త్రం అంత నిష్ఠగా పాటించే అపోస్తలుడైన పౌలే కొట్టివేయబడింది. యేసు ప్రభువు వారిని అంగీకరించట్లేదు మీరు. ఒకప్పుడు నేను అంగీకరించకుండా సంఘాన్ని హింసించినోన్నే, కానీ బలంగా ఏం చెబుతున్నాడంటే యేసు దేవుని కుమారుడై ఉన్నాడు, ఈయన దగ్గరికి రావాల్సిందే, నేను కూడా వచ్చాననే విషయాలు ప్రకటిస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనంలో కూడా, కనుక పౌలు వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు యేసే క్రీస్తునియు లేఖనములో నుండి చాలండి. కాబట్టి యేసే క్రీస్తుని, యేసే దేవుని కుమారుడని 17వ అధ్యాయం 2వ, యేసే క్రీస్తుని, యేసే దేవుని కుమారుడని, యేసే క్రీస్తు, యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని రోమేలుకు 10వ అధ్యాయంలో ఇలా రాయబడింది రోమపత్రిక. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, నీవు జీవం కలిగి జీవించాలంటే, నీకు రక్షణ అది నిజమై ఉండాలంటే నువ్వు ఏమని ఒప్పుకోవాలి? ప్రభు గురించి 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడదువు. చాలా. కాబట్టి యేసు ప్రభువును ఒప్పుకోవాలి. అప్పుడు పేతురు ప్రసంగంలో కూడా మీరు సిలువ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించు అనే మాటలు ఉపయోగించాడు అనమాట. ఇప్పుడు ఈ సోదరి సోదరులారా, సంకల్పాన్ని బట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన కుమారుడయ్యాడు. సంకల్పాన్ని బట్టి యేసే క్రీస్తు అయ్యాడు. కాబట్టి శరీరాన్ని బట్టి దావీదు సంతానంలో నుంచి వచ్చాడు. దావీదు సింహాసనాన్ని ఈయనకి దక్కింది. ఈయన యుగయుగాలు వెళ్తాడనే మాటలు ఉపయోగించాడు. అవన్నీ మనకు తెలుసు.
కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం ఆయనలో కొనసాగాలి. రక్షణ పడిన నీవు ఆయన వెనకాల నడిస్తేనే నీకు రక్షణ ఉండే అవకాశం ఉంది. ఆయన అడుగు జాడలో నడవాలంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన వెనకాల నడవాలి, ఆయన అడుగులో అడుగేయాలి. ఆయన స్వభావాన్ని నువ్వు సంపాదించాలంటాడు, ఆయన స్వరూపాన్ని నువ్వు సంపాదించాలంటాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి క్రీస్తునందు దేవుని యొక్క సంకల్పం ఏంటంటే పరలోకము భూమిని ఏకం చేయాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది. పరలోకంలో దేవుడు నివాసం చేస్తూ భూమిని చూచినప్పుడు క్రీస్తును వెంబడించిన వారందరూ, క్రీస్తును అంగీకరించిన వారందరూ, రక్షణ పొందిన వారందరూ క్రీస్తులాగా కనపడాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకనే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారన్నాడు. యేసు ప్రభు ద్వారా నువ్వు పొందిన జీవము అది అంతవరకు ఉండాలంటాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము. కాబట్టి ప్రభువైన యేసు వలన పొందిన జీవము ఎంతవరకు ఉండాలి? అది మరణం వరకు ఆ జీవాన్ని నువ్వు కొనసాగించాలి. నువ్వు జీవాన్ని కోల్పోయే ఏ పని చేసినా కూడా, అందుకని ఏమంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో నిర్జీవ క్రియలను విడిచన్నాడు. నిర్జీవ క్రియలు అంటే జీవాన్ని పోగొట్టే క్రియలు ఉంటాయి. ఏంటి అన్నమాట జీవాన్ని పోగొట్టే క్రియలు? హెబ్రీలకు 6వ అధ్యాయం 1వ వచనంలో నిర్జీవ క్రియలు. వాస్తవానికి జీవము అంటే అర్థం తెలుసు కదా మీకు. జీవం అంటే దేవునితో సహవాసము. ఈ జీవము దేవుడు పుట్టుకలో మనకిచ్చాడు, జీవాత్మను అనుగ్రహించాడు, పోగొట్టుకున్నాం, మరలా క్రీస్తునందు మనకి అనుగ్రహింపబడింది. కాబట్టి ఈ జీవము పొందిన ఈ జీవము ఆత్మను బ్రతికించింది, ప్రాణము శరీరాన్ని బ్రతికించింది కదా. శరీరాన్ని బ్రతికించేది ప్రాణం అయితే ఆత్మను బ్రతికించేది జీవము. ఈ జీవము ప్రభు ద్వారా పొందిన నీవు అంతవరకు నమ్మకంగా ఈ జీవాన్ని నువ్వు కొనసాగించాలి. ఎప్పుడు నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు చేయొద్దు అన్నాడు హెబ్రీలకు 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, కాబట్టి నిర్జీవ క్రియలు అంటే ఏంటి అన్నమాట? శరీర క్రియలు నిర్జీవ క్రియలే. శరీర సంబంధమైన క్రియలు రోమీయులకు 6వ అధ్యాయం. శరీర సంబంధమైన క్రియలు యేసుక్రీస్తులో ఉండి శరీర సంబంధంగా బ్రతికితే రోమీయులకు 6వ అధ్యాయము 19వ వచనం ఏంటి చూడండి ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును నిరంతరము రోమపత్రిక 6వ అధ్యాయము 21వ వచనం చూడండి డైరెక్ట్గా. అదిగో అప్పటి క్రియలు అంటే శరీర సంబంధంలో, అంటే మన క్రీస్తులోకి రాకముందు ఎలాంటి క్రియలు జరిగించాము? ఇప్పుడు కూడా ఆత్మ సంబంధంగా బ్రతికాం కదా. అప్పుడు కూడా నిరీక్షణ కలిగి జీవించాం కదా. అంటే క్రీస్తులోకి రాకముందు మన క్రియలు ఎలాగుండేవి? శరీర క్రియలు, నిర్జీవ క్రియలు. కాబట్టి ఆ శరీర క్రియలు, అప్పటి క్రియలను విడిచి చదవండి 21వ వచనం. వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? అదిగో శరీర క్రియలు అనుసరిస్తే జీవాన్ని కోల్పోతావు. ఇది నిర్జీవ క్రియ. శరీర క్రియలు క్రీస్తులో ఉన్న జీవం పొందిన తర్వాత మరలా నిర్జీవ క్రియలను జరిగిస్తే మధ్యలోనైనా నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. శరీరకి అప్పుడు క్రియలు అంటే ఆ క్రియల వలన వచ్చే లాభం ఏంటంటే దాని అంతం మరణమే. అది ఆత్మ సంబంధమైన మరణము, అది నిత్య నరకం అన్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఇంకా ముందుకు వచ్చేళ్ళకి ఏమన్నాడంటే 22వ వచనం. అయినను
పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే ఫలము, దాని అంతము అదిగో చెప్పేశాడు అనమాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం కూడా ఏమన్నాడంటే, నువ్వు ఏ క్రియ చేసినా అది వదిలిపెట్టబడదు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నిర్జీవ క్రియలు చేస్తే దాని అంతం మరణం అన్నాడు. ఒకవేళ ప్రభువులో నువ్వు కొనసాగుతూ జీవక్రియలు చేస్తే దాని అంతం ఏమైంది? నిత్య జీవం అన్నాడు అన్నమాట. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, రక్షణలో కొనసాగుతున్న నీవు నిర్జీవ క్రియలను మానుకోవాలి, శరీర సంబంధమైన క్రియలను మానుకోవాలి. గలతీయులకు 6వ అధ్యాయంలో ఇలా రాయబడింది. శరీర సంబంధమైన క్రియలు అంటే నువ్వు శరీర సంబంధంగా ప్రవర్తిస్తావో, ఆత్మ సంబంధంగా ప్రవర్తిస్తావో, జీవం కలిగిన క్రియలు చేస్తావో, నిర్జీవ క్రియలు చేస్తావో, నువ్వు ఏది చేస్తావో దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావనే సంగతి కూడా గ్రంథంలో ఇలా రాయబడింది. చదువుదాం. గలతీయులకు 6వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి అది నిత్య జీవం. ఆత్మ సంబంధమైన క్రియలు, జీవక్రియలను నువ్వు చేయగలిగితే నువ్వేం చేస్తావు? నిత్య జీవం అనే పంట పోస్తావు. కాబట్టి జీవాన్ని పోగొట్టే క్రియ ఏదైనా సరే, అది శరీర క్రియ, దానివల్ల నువ్వు మరణిస్తావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావని గ్రంథంలో దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. నిర్జీవ క్రియలు, శరీర క్రియలు. నిర్జీవ క్రియలు ఇంకేమైనా ఉన్నాయా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించినా కూడా దాని అంతం మరణమే కదా, అది నిర్జీవ క్రియ కదా. ధర్మశాస్త్రం బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి ఇచ్చాను అంటాడు కొత్త నిబంధనలో. కానీ ధర్మశాస్త్ర క్రియల వలన నీతి కలిగే అవకాశము గలతీయులకు 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడింది. గలతీయులకు 5వ అధ్యాయం 2వ వచనం. సున్నతి పొందిన ఎడల ధర్మశాస్త్రం యావత్తు సున్నతి పొందిన ప్రతి మనుషునికి మరలా దృఢంగా చెప్పుచున్నాను, ధర్మశాస్త్రం వలన నీతిమంతుడని తీర్చబడేవాడెవడో అదిగో క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డాడు. అంటే నిర్జీవ క్రియ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ జరిగించేవారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు నిర్జీవ క్రియలు, జీవాన్ని కోల్పోయే క్రియలు జరిగించేవారు. దాని అంతము మరణం అని తెలియజేస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటించేవారు నిర్జీవ క్రియలు జరిగించేవారు, శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేవారు, శరీర సంబంధంగా బ్రతికేవారు. రోమీయులకు 8వ అధ్యాయంలో శరీరానుసారులు శరీర సంబంధంగా ప్రవర్తిస్తారన్నాడు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధంగా ప్రవర్తిస్తారనే మాటలు ఉపయోగించాడు అనమాట. నా ప్రియ సోదరి సోదరులారా, నువ్వు రక్షింపబడిన తర్వాత నీ గురి ఏమై ఉండాలి? నిత్య జీవమై ఉండాలి. దేవుడు మనకు చేసిన ఒకే ఒక వాగ్దానం ఏంటనమాట? ఆ వాగ్దానం నిత్య జీవము. అది తప్పితే నీకు వేరే గురి ఈ లోకానికి మనకు వస్తుంది. అది ఇక్కడ 70 సంవత్సరాలు ఉంటుంది నీతో పాటు, ఆ తర్వాత నీ వెంట వచ్చే అవకాశము లేదు. ఇది మరణం మానవునికి అంతం కాదు, మరణం తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఆ నిత్య జీవాన్ని గురించి మనం బ్రేక్ తర్వాత, అంటే భోజనం తర్వాత మనం ఆలోచన చేయబోతాం. కాబట్టి దాని కొరకు మనం ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు అన్నాడు. రేపే నీ కాలానికి ఏ గతి పట్టిందో తెలియదు అన్నాడు. కాబట్టి దేవుని సముఖంలో సహవాసంలో ఉంటే నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన కృప మనల్ని నడిపిస్తుంది. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తునందు ఉంటే కృప నీతి కలిగిద్దని మాటలు ఉపయోగించాడు. ధర్మశాస్త్రము అలాగే క్రొత్త నిబంధన మధ్య వ్యత్యాసం చెప్పాడు యోహాను సువార్త 1వ అధ్యాయం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన,
కృపయు సత్యమును, అది సంగతి అన్నమాట. దేవుని కృప పొందాలంటే ప్రభు యేసు దగ్గరికి నువ్వు రావాల్సిందే. సత్యం ఉంది ఆయన దగ్గర. సత్యం అంటే వాక్యమే సత్యం అన్నాడు. కాబట్టి ప్రభు యేసు నందు నువ్వు ఉండాలి. అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నువ్వు ఏది జరిగించినా కూడా కృపలో నుండి తొలగింపబడతావు అన్నాడు. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డామని మాటలు ఉపయోగించండి. కాబట్టి నిర్జీవ క్రియలు అంటే శరీర సంబంధమైన క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి ఇచ్చాడు. చదవాల్సిందే మనం. ధర్మశాస్త్రం మనకు అర్థం కాకపోతే కొత్త నిబంధన అర్థం కాదు వాస్తవానికి. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తునందు మనం యేసు ప్రభు ద్వారా జీవం పొందిన మనం, ఆ జీవం మనలో నిలిచి ఉండాలంటే, అది మనల్ని నిత్య జీవానికి చేర్చాలంటే ఖచ్చితంగా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కొనసాగించాలని దేవుడు కోరుచున్నాడు. రోమీయులకు 8వ అధ్యాయంలో మనం చూసి మనం ముగించుకుందాం. 1 వరకునా? రోమీయులకు 8వ అధ్యాయం. ఐదో వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మల విషయం మీద మనసుంతరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును, అది సంగతి. ఒకటేంటంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతకాలంతే. ఇక ఆత్మలో వర్ధిల్లాలన్నాడు. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో నీ అభివృద్ధి శరీర సంబంధంగా కాదు. ఇక అఫ్కోర్స్ దేవుడు నిన్ను అభివృద్ధి చేయొచ్చు శరీరంలో, కానీ నువ్వు పడాల్సిన ప్రయాస, నీవు కలిగి ఉండాల్సిన దృష్టి, నీ ప్రయత్నము 2వ యోహాను 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడింది. క్రీడ అదిగో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. అనిలనా వచనం చూడాలి, చాలా ఇంపార్టెంట్. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు, కాబట్టి నువ్వు సౌఖ్యంగా ఉంటావన్నాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లుతావన్నాడు. శరీర సంబంధంగా వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. ఎప్పుడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఆత్మ వర్ధిల్లటం అంటే అర్థం చెప్పండి ఒకసారి. ఆత్మ వర్ధిల్లటం అంటే దేనిలో వర్ధిల్లటం? దేవుని యందు. దేనిలో? ఆత్మ వర్ధిల్లటం అంటే సహించటంలో వర్ధిల్లటం అండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడు? ఆత్మ ఫలమేమనగా వాటిలో వర్ధిల్లటం. గలతీయులకు 5వ అధ్యాయం 22వ వచనంలో. కాబట్టి ఇది అంటే నీ దృష్టి క్రీస్తునందు, నీ దృష్టి ఏమైందో ఇప్పటి వరకు, కానీ నిత్య జీవం కొరకు నీ దృష్టి అయితే రక్షింపబడిన దగ్గర నుంచి నువ్వేం చేయాలంటే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటావని దేవుడు వాగ్దానం చేశాడు. శరీర సంబంధంగా సౌఖ్యంగా ఉంటావన్నాడు, ఆత్మ సంబంధంగా సౌఖ్యంగా ఉంటావు. కాబట్టి శరీరంలో ఏ ప్రయోజనాలు ఉండవని చెప్పట్లే దేవుడు. అన్ని విషయాల్లో సౌఖ్యం అన్నాడు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. కాబట్టి నువ్వు ప్రేమలో వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లటం అంటే ప్రేమలో వర్ధిల్లటం, సంతోషంలో వర్ధిల్లటం, సమాధానంలో వర్ధిల్లటం, దీర్ఘశాంతంలో వర్ధిల్లటం, దయాళత్వంలో వర్ధిల్లటం, మంచితనంలో వర్ధిల్లటం, విశ్వాసంలో వర్ధిల్లటం. ఇవన్నీ పెరుగుతూ ఉంటే, అభివృద్ధి అవుతూ ఉంటే సౌఖ్యంగా ఉండక ఏముంటుందండి వాస్తవానికి? అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటావు కదా. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ సంతోషించండి అన్నాడు, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు. కాబట్టి వచ్చిన సమస్యలో మనకు దేవుడు ఆయన ఉన్నాడు అన్న సంగతి ఆయన మీద భారం వేసి చింతించకుండా నువ్వు ప్రభువులో నువ్వు ఆనందంగా ఉండగలిగితే, మంచితనంలో నువ్వు అభివృద్ధి అవుతూ ఉండగలిగితే,
నువ్వు సహించడంలో అభివృద్ధి అవుతూ ఉండగలిగితే, తగ్గించుకోవడంలో అభివృద్ధి అవుతూ ఉండగలిగితే, అప్పుడు నీ ఆత్మ ఏం చేస్తుంది? వర్ధిల్లుతుంటుంది. నిత్య జీవుని గ్యారంటీ అన్నాడు దేవుడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అద్భుతమైన మాటలు మాట్లాడాడు ఆయన. ఆయన ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతున్నాడు. ఆత్మ సంబంధంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు అనమాట. శరీరం ఏం చేస్తుంది? వయసు పెరిగే కొంది బలహీనత వస్తుంది, శరీరం వంగిపోతుంటుంది, అనేకమైన సమస్యలు. శరీరంలో నేను నా పరిస్థితి బాగోలేకపోయినా కూడా ఆత్మ సంబంధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ పత్రిక కొరింథీయులకు 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున అధైర్యపడము. అదిగో శరీరం గురించి మాట్లాడాడు. బాహ్య పురుషుడు పురుషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే దినదినం అంటే అర్థం ఏంటమ్మా? ఈరోజు, రేపు, ఎల్లుండి. అంటే ఆత్మ అభివృద్ధి ఎలాగుందనమాట? సోమవారం ఒక రకంగా ఉంది, మంగళవారం కొంచెం, బుధవారం అట్లాగా దినదినం అనే మాటలు ఉపయోగించాడండి. ఈ క్రమాన్ని మనం అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నా ప్రియ సోదరులారా, లేఖనముల్లో నిత్య జీవం ఉంది. ఆ లేఖనాలు ఎవరి గురించి ప్రకటిస్తున్నాయి? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన పాత నిబంధన అంతా ఆయన వస్తాడని చెబుతుంది, ఆయన వచ్చాడని చెబుతుంది సువార్తలు. ఆయన రాబోతాడు ఖచ్చితంగా. ఆయన వచ్చి ఏం చేస్తాడు? తనతో పాటు తన వారిని తీసుకెళ్తాడని ప్రభువైన యేసు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని మనం పొంది ఆ జీవంలో మనం కొనసాగాలంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. కాబట్టి ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలి. అలాగ మనం ఈ క్రమాన్ని కొనసాగించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనం నిత్య జీవానికి వారసులుగా దేవుడు చేస్తాడని వాగ్దానం చేసిన దేవుడిని మనం విశ్వాసంతో కొనసాగాల్సిందిగా కోరుతూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి.